వెల్కమ్ టు బిగ్ సినిమా. దిస్ ఇస్ సర్తాజ్. ఓవైపు రిలీజ్లు రీరిలీజ్లతో థియేటర్స్ కలకల్లాడుతూ ఉంటే మరోవైపు ఎక్కడా తగ్గేదేలే అంటూ వరుస షూటింగ్స్తో మన హీరోలు హైదరాబాద్లో తెగ సందడి చేసేస్తున్నారు. మరి సూర్యుడు సెగలగక్కుతున్నా సరే అస్సలు లెక్క చేయకుండా మన రాజధానిలో జోరుగా షూటింగ్స్ చేస్తున్న ఆ చిత్రాలేంటో మనము లుక్కేసిద్దాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పుడు సినిమా షూటింగ్లతో కలకల్లాడుతోంది. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీగా జక్కన్న దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న SSMB 29 సినిమా జనవాడలో వేసిన భారీ సెట్ లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా ఫారెన్ ట్రిప్స్ ని కంప్లీట్ చేసుకొచ్చిన రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ లు తిరిగి ఇక్కడే మూడో స్కెడ్యూల్ ని మొదలుపెట్టినట్లుగా సమాచారం. ఇక భాను బొగ్గవరపు దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో జోరుగా జరుగుతుందట. ఇక తండేల్తో సక్సెస్ కొట్టి జోరు మీదున్న నాగ చైతన్య, విరూపాక్ష దర్శకుడు దండు కార్తిక్ డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7 acres లో జరుగుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక మట్కాతో దారుణమైన డిజాస్టర్ ను ఫేస్ చేసిన వరుణ్ తేజ్ తాజాగా కొరియన్ కనకరాజ్ అంటూ మేర్లపాక దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇక మెగా అల్లుడు సాయిధరం తేజ్ హీరోగా, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ ప్రస్తుతం తుక్కుగూడలో జరుగుతుందట. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక కుర్ర హీరో తేజ సజ్జా హీరోగా వస్తున్న మీరాయ్ మూవీ షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుండగా, సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన డైరెక్షన్ లో నటిస్తున్న తెలుసు కదా సినిమా షూటింగ్ బాచుపల్లి సెట్ లో జరుగుతుంది. ఇక ఎలాగైనా హిట్ కావాలంటూ గట్టిగా ట్రై చేస్తున్న అఖిల్ అక్కినేని ప్రస్తుతం మురళీకిషోర్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముచ్చింతల్లోనే జరుగుతుంది. మొత్తానికి సూర్యుడు సెగలు కక్కుతున్నా లెక్క చేయకుండా మన హీరోలు ఇలా రాజధానిలో జోరుగా షూటింగ్లు చేస్తున్నారన్నమాట. మహాభారతం పురాణాల్లో గొప్ప గ్రంథంగా నిలిచిపోయిన ఈ ఇతిహాసానికి తెరరూపమిస్తారని ఇప్పటికే అమీర్ ఖాన్ ప్రకటించగా, మన జక్కన్న కూడా నా చివరి లక్ష్యం అదే అంటూ గతంలో ఎన్నోసార్లు మీడియా ముందు ఓపెనే అయిపోయాడు. అయితే తాజాగా హిట్ 3 ప్రీ రిలీజ్లో పాల్గొన్న జక్కన్న ఈ మోస్ట్ అవైటెడ్ మైథాలజీపై ఇలా సరికొత్త అప్డేట్ వదిలేయటంతో ఫుల్ హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోయారట మూవీ లవర్స్. పురాణ ఇతిహాసాలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద రావడం కొత్తేమీ కాదు. మాయాబజార్ నుండి మొన్న వచ్చిన ఆదిపురుష్ వరకు ఎన్నో సినిమాలు మైథలాజికల్ బ్యాక్డ్రాప్ తో వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినవే. ఇక చరిత్రలోనే గొప్ప గ్రంథంగా పిలువబడే మహాభారతంపై ఎన్ని సినిమాలు, సీరియళ్లు వచ్చాయో లెక్కేలేదు. ముఖ్యంగా టాలీవుడ్ లోనే ఎందరో స్టార్లు ఈ కథను వాడుకుని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ముఖ్యంగా స్వర్గీయ NTR దానవీర శూరకర్ణ, పాండవ వనవాసం, నర్తనశాల, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీమద్ విరాట పర్వం ఇలా ఎన్నో క్లాసిక్స్ చరిత్రలో నిలిచిపోయాయి. ఇక మరోసారి మహాభారతాన్ని నేను తెరకెక్కిస్తానని మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఆశపడుతున్నాడు. అందులో భాగంగా ఈ ఏడాది సెకండ్ హాఫ్లో స్క్రిప్ట్ మొదలు పెడతామని, పైగా తానే ప్రొడ్యూసర్గా భారీ బడ్జెట్తో నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు కూడా. ఇక ఇదిలా ఉంటే జీవితంలో ఎప్పటికైనా మహాభారతాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని గతంలో మీడియా ముందు ఓపెన్ అయిన జక్కన్న తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. నాని హీరోగా వస్తున్న హిట్ 3 ప్రీ రిలీజ్ లో పాల్గొన్న జక్కన్నని నానిని కూర్చోబెట్టి సరదాగా విచారిస్తూ, మీరు తీయబోతున్న మహాభారతం సినిమాలో నాని క్యారెక్టర్ ఫిక్స్ అయిందని రూమర్స్ వస్తున్నాయి, ఇది నిజమేనా అని అడగ్గా, డెఫినెట్ గా ఆ సినిమాలో నాని ఉంటాడనేది మాత్రం ఫిక్స్ అంటూ సినిమా ఖచ్చితంగా ఉంటుందన్న హింట్ ఇండైరెక్ట్ గానే ఇచ్చాడు ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్. పాత్ర ఏంటనేది చెప్పనప్పటికీ జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ లో నాని ఉంటాడని తెలియడంతో ఖుషి అవుతున్నారు నాని ఫ్యాన్స్. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 సినిమా అప్డేట్ ఇవ్వమని అడగ్గా జక్కన్న నవ్వడం తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. చూడాలి మరి. ఇంతకు ముందు ఇలాగే అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు, మోహన్ లాల్ లాంటి స్టార్స్ మహాభారతాన్ని తీయాలని ప్లాన్ చేసుకున్నా రకరకాల కారణాలతో ఆగిపోయారు. మరి రాజమౌళి, అమీర్ ఖాన్ కూడా వీళ్ల బాటలోనే వెళ్తారా, లేక చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తారా? తారక్ కూడా ఇప్పుడు బన్నీ బాటలో నడుస్తున్నాడా? ముగ్గురు ముద్దుగుమ్మలు లేనిదే స్క్రీన్ పై రొమాన్స్ పలికించలేకపోతున్నాడా? భారీ సినిమాలకి అందాల భామల అవసరం గట్టిగానే కనిపిస్తుందా? అసలు బడా మేకర్ స్ట్రాటజీ ఏంటి? లెట్స్ వాచ్.
సినిమాకి గ్రామర్ ఎంత ముఖ్యమో గ్లామర్ కూడా అంతే ముఖ్యం అన్నాడో సినీ కవి. ప్రస్తుతం మన స్టార్ హీరోలు ఈ కోట్ ని గట్టిగానే పాటిస్తున్నట్టే కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మన ఐకాన్ స్టార్ జాన్వి, మృణాల్, దీపికలతో ఆడిపాడబోతున్నాడన్న వార్తలు మరొక ముందే తారక్ కూడా ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నెల 22నే నీల్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు తారక్. ఇక షూటింగ్ కూడా యమజోరుగా సాగుతుంది. ఇలా షూటింగ్ ప్రోగ్రెస్ స్పీడప్ అయ్యిందో లేదో సినిమాలో కనిపించే భామలు వీళ్లే అంటూ ఇప్పుడు వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటించనుందని రూమర్స్ చక్కర్లు కొట్టగా దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు సరిపోదంటూ శృతి హాసన్ ని స్పెషల్ సాంగ్ రూపంలో రంగంలోకి దించబోతున్నాడట ప్రశాంత్ నీల్. అయితే లేటెస్ట్ గా ఈ ఇద్దరు సరిపోరంటూ ప్రేమలు బ్యూటీ మమితా బైజూని ఓ కీలక పాత్రకి కాస్ట్ చేశాడట నీల్. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తారక్ సరసన ఛాన్స్ దక్కించుకుందంటే అదృష్టమనే చెప్పాలి. ఇక సినిమా ప్రోగ్రెస్ విషయానికి వస్తే ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ రీసెంట్ గానే కర్ణాటకలో 2వ షెడ్యూల్ ని కూడా మొదలుపెట్టాడట. ఏది ఏమైనా సినిమా స్పాన్ పెంచుకోవడంతో మేకర్స్ కూడా క్యాన్వాస్ పై కాస్టింగ్ ని భారీగానే పరుస్తున్నారు. చూడాలి మరి ఈ గ్లామర్ టచ్లు సినిమాని ఏ రేంజ్ కి తీసుకెళ్తాయో. టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి 2 అడుగులు ముందుకు వేస్తే 7 అడుగులు వెనక్కి అన్నట్టుగా కనిపిస్తోంది. మేమిప్పట్లో రాలేం బాబోయ్ అంటూ పెద్ద సినిమాలు సమ్మర్ని సైలెంట్ గా సైడ్ చేసేయడంతో మీడియం రేంజ్ సినిమాలే ఇప్పుడు బాక్సాఫీస్ భారాన్ని మోయాల్సిన పరిస్థితి. మరి సమ్మర్ని ఊరించి బోల్తా పడిన సినిమాలేవో, ఊరిస్తున్న సినిమాలేమో మనము చూసిద్దాం. విఎఫ్ఎక్స్ అవ్వలేదనో, షూటింగ్ పూర్తి కాలేదనో, డేట్స్ క్లాష్ వస్తున్నాయనో, ఇలా కారణమేదైనా కానీ పెద్ద సినిమాలేవి సమ్మర్ సీజన్ ని చూసి చూడనట్టు వదిలేయడంతో వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ దాహాన్ని తీర్చలేకపోతున్నాయి. అచ్చం గతేడాది ఏప్రిల్లో టిల్లు స్క్వేర్, జూన్ చివర్లో వచ్చిన కల్కి తప్ప మరే సినిమా బాక్సాఫీస్ వద్ద అంత సందడి చేసింది లేదు. ఇక ప్రస్తుత బాక్సాఫీస్ వాలకం చూస్తుంటే కూడా అలాగే కనిపిస్తుంది. మొన్న మార్చిలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్, కోర్టు సినిమాలు పర్లేదు అన్న టాక్ తెచ్చుకుని కాసిన్ని కలెక్షన్స్ చూసినా అవేమీ బాక్సాఫీస్ నంబర్స్ ని తారుమారు చేయలేదన్నది వాస్తవం. ఇక ఏప్రిల్ సినిమాల సంగతి సరే, జోకర్ అయినా జాక్ ఆడిందా లేదా అన్నట్టుగా గుడ్ బ్యాడ్ అగ్లీ, అసలెక్కడుందో తెలియని అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇలా వచ్చిన సినిమాలు వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోవడంతో ఆ తర్వాతి సినిమాలైనా కాసింత ఊపిరి పోస్తాయని భావించారంతా. కానీ మేమో ఆ జాబితాలోకి అన్నట్టుగా మిల్కీ బ్యూటీ లీడ్ రోల్లో వచ్చిన వదిలటు, విజయం ఈసారి ఖచ్చితం అంటూ వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలేవి సాలిడ్ సక్సెస్ ని చూడలేకపోయాయి. వాస్తవానికి ఈ 2 సినిమాలకి మంచి టాక్ వచ్చినప్పటికీ ఆడియన్స్ థియేటర్స్ మొహం చూడకపోవడం గమనార్హం. ఇక సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ పంచ్గా వచ్చిన సారంగపాణి జాతకంలో కామెడీ బాగానే ఉందన్న టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ ఆ స్థాయిలో లేవన్నది వాస్తవం. మరి మున్ముందైనా ఏమైనా పికప్ అవుతుందో చూడాలి. ఇక ఇప్పటికే వస్తామని ఊరించిన కన్నప్ప, రాజాసాబ్ లాంటి సినిమాలు వాయిదాలు పడిన సంగతి తెలిసిందే. చూడాలి మరి వచ్చే నెలలో వస్తున్న హిట్ 3, కింగ్డమ్ తో పాటు వస్తానంటున్న హరిహర వీరమల్లు అయినా బాక్సాఫీస్ దాహాన్ని ఏమైనా తీరుస్తాడో లేదో. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సాలిడ్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 యువ దర్శకుడు శైలేష్ కొలనుతో తెరకెక్కిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం మే 1న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగగా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి రావటం విశేషం. గూఢచారి అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, ఎవరు అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, అండ్ దెన్ ఫైనల్గా ఈ సైడ్ ఆ ట్రైలర్ లాంచ్ చేయడం కదా డైరెక్ట్గా నీతో సినిమా ప్రొడ్యూస్ చేయాలన్నారు. అండ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ సో మెనీ హియర్, అంటే ఇక్కడ రామ్ అండ్ శైలేష్ దగ్గర డైరెక్టర్స్గా, యాక్టర్స్గా ఆయన ఎలాగైతే సపోర్ట్ చేశారు, ఐ థింక్ హీ సపోర్టెడ్ మీ లైక్ అ బ్రదర్. మేము బయట పెద్ద మాట్లాడుకోమండి, బట్ దెర్ ఇస్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ దెర్ ఇస్ సో మచ్ లవ్ దట్ ఐ ఫీల్ ఫర్ హిమ్. అంటే అది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈరోజు ఇక్కడికి వచ్చానంటే ఏదో ఒక బిగ్ బ్రదర్ది ఇంపార్టెంట్ ప్రమోషన్ ఫంక్షన్ అవుతుందనే ఫీలింగ్లో వచ్చాను. అండ్ ఐమ్ జస్ట్ థ్యాంక్ఫుల్. సినిమా బాగుండాలి, నిజంగా మనందరి లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. పొద్దున్న లెగుస్తుంటే బయట చాలా దారుణమైన విషయాలు వింటున్నాం. అండ్ మనందరి లైఫ్లో ఒక సంతోషం ఉండాలి, ఒక చిన్న కామ్నెస్ ఉండాలి. అండ్
మనకి సంబంధించినంత వరకు మనకి ఒక చిన్న హ్యాపీనెస్ అంటే, ఒక చిన్న పీస్ అంటే మన ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం, మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటం. అండ్ వెళ్ళటానికి మనందరికీ, ఎస్పెషలీ తెలుగు వాళ్ళందరికీ మన మొదటి రీజన్ సినిమా. అండ్ సినిమా బాగుండాలి, మనం సినిమాని కాపాడుకోవాలి. May 1st మనం సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి సినిమా ఎంత ఇంపార్టెంటో చూపిస్తున్నాం. మనకి సినిమా మీద ఉన్న ప్రేమని ఇంకొకసారి బాగా గట్టిగా సౌండ్ వచ్చేలాగా మొత్తం దేశం అంతా ఆయన పడేలాగా ఒకసారి గుర్తు చేద్దాం. అండ్ యూ క్రియేటెడ్ సంథింగ్. అంటే ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు చాలామంది, చాలా ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు, మనకు తక్కువ. కానీ ఆ ఫ్రాంచైజీలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్తాయి అనేది ఎవరికి గ్యారంటీగా చెప్పలేరు. బట్ ద ఫ్రాంచైజ్ యూ క్రియేటెడ్ హిట్. ద ఫస్ట్ కేస్ అని క్రియేట్ చేసిన వెంటనే ఏం చెప్పకుండానే ఎవ్రీ వన్ నోస్, అవును ఫస్ట్ కేసు ఉందంటే సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేస్ అనంతంగా ఉంటాయి కదా అని ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది. బికాజ్ పోలీస్ కేసెస్ ఆర్ అన్ఎండింగ్. ఎన్నన్నా చేయొచ్చు దాంట్లో, నీకున్న ఐడియాలు ఏడే అవ్వచ్చు. బట్ ఐఎమ్ షూర్ ద హిట్ ఫ్రాంచైజ్ విల్ అవుట్లివ్ యూ. ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ శైలేష్, నన్ను వర్ష కింద నమ్మినందుకు. ఐ బిలీవ్ మన మీద మనకున్న నమ్మకం లేకపోతే ఇంకొకరికి మన మీద ఉన్న నమ్మకం అయినా చాలా దూరం తీసుకెళ్తుంది అని. అండ్ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ దట్ ట్రస్ట్ ఆన్ మీ. అండ్ శ్రీ, భయపడకు, షీఈ్ అ వెరీ honest and hardworking actor, and I have seen that from close. You have brought so much authenticity. No one can, replace you as Mrudula. రెడ్ అండ్ క్రియేషన్స్ బ్యానర్ పై సుధీర్, అంకిత హీరోయిన్స్ గా అరవింద్ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పేషెంట్. నరసింహ ఏలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ రిలీజ్ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా జరగటం విశేషం. ప్యాషన్ అరవింద్ జోష్ నాకు ఆనందించి, he's been traveling with me as a costume designer beginningly. So appude I noticed like he has a flair for storytelling gaani, writing gaani, language gaani, artist ante sketches cheyadam gaani. So it's a creative bent undi anukunnanu. So finally today he's written a novel, then he's making a film. Passion నేను చదివాను, అది చాలా కొత్తగా ఉంది. అండ్ ఆల్సో బ్యాక్ డ్రాప్, తనకు వచ్చిన బ్యాక్ డ్రాప్ నుంచి ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ ఇక్కడ ఇదే స్కూల్లో చదివి దాని గురించి చేస్తాడు కాబట్టి ఐ థింక్ ఇట్స్ మోర్ అథెంటిక్. అండ్ ముందే చెప్పినట్టు ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫస్ట్ టైం ఇట్స్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం బేస్డ్ ఆన్ ఫ్యాషన్ డిజైన్ స్కూల్. సో ఐఎమ్ రియలీ హోప్ఫుల్ ఇట్ విల్ బి రియలీ గుడ్. కంగ్రాచులేషన్స్ జాష్. మ్యూజిక్ టేస్ట్ కూడా ఐ థింక్ హీ హాజ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ టేస్ట్. స్క్రిప్ట్ నేను చదివిన దానికి అలా సినిమా వచ్చింటే మాత్రం ఐ థింక్ విల్ బి బిగ్ ఫిలిం. సో కంగ్రాచులేషన్స్. ఇక ఈ మూవీకి కర్త కర్మ క్రియ అంతా కూడా శేఖర్ కమ్ముల్ గారు. శేఖర్ కమ్ముల్ గారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఆయన ఎంకరేజ్మెంట్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఒక కొత్త టాలెంట్ని ఉంటే సరిపోదు, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, కాన్స్టెంట్గా సపోర్ట్ చేయటం, అప్డేట్స్ తెలుసుకోవటం, ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చిందని. ఆయన అప్పుడు బిజీ మూవీలో ఉన్నప్పుడు కూడా, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా టైం ఇచ్చి నేను తప్పకుండా వస్తానని చెప్పి మళ్ళీ షూట్కి మళ్ళీ దిల్సుఖ్ నగర్ వెళ్ళి మళ్ళీ అక్కడ షూట్ చేసి చేయడం అనేది చాలా ఆషామాషి సంగతి కాదు. శేఖర్ కమ్ముల గారితో నాకు మోర్ దెన్ 20 years అనుబంధం ఉంది. ఆయన నాకు యాక్లవేస్ శిష్యుని అనమాట. సో శేఖర్ కమ్ముల గారు కుబేరా తీస్తుంటే మేము కుచేలులాగా దాంట్లో 1/10 ఆఫ్ బడ్జెట్ తోటి ఈ సినిమా తీస్తున్నాం, ఆర్ లిటిల్ మోర్ దెన్ దాట్. బట్ శేఖర్ కమ్ముల గారు నన్ను ఇన్స్పైర్ చేశారు. నాకు ఎప్పుడు సినిమాలు అంటే పిచ్చలేదు, కానీ శేఖర్ కమ్ముల గారు సినిమా తీస్తున్నప్పుడు ఆయన చూపించే ఆ నిబద్ధత, ఆ ప్యాషన్, ఆ మ్యాడ్నెస్, ఆ అబ్సెషన్ చూసి నాకు ఈ ఫీల్డ్ మీద గౌరవం పెరిగింది నాకు. సో దట్స్ హౌ ఐ ఎండ్ అప్ బీయింగ్ ఏ డైరెక్టర్. ఆయన ఎంతో హెల్ప్ చేసి, ఎంకరేజ్ చేసి, యాజ్ అ డిజైనర్ నాకున్న యాటిట్యూడ్స్ అంతా బేర్ చేసి, and he supported me till this point, and I'm very grateful. Then Arun sir, ఆయనకి సినిమాలతో సంబంధం లేకపోయినా సరే, జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్పార్క్ ఆఫ్ టాలెంట్ అని ఆయనకు అనిపించింది. అండ్ నా నవల చూశారు, దాని తర్వాత
అది చాలా పెద్ద రిస్క్ యాక్చువల్లీ ఫర్ ఫస్ట్ టైమర్ ఒక సినిమా మీద ఎంత సపోర్ట్ చేయడం. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈశ్వర్, నైనా సర్వర్ నటించిన చిత్రం సూర్యాపేట జంక్షన్. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మించారు. ఇక ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ అయి మంచి విజయం సాధించడంతో సక్సెస్ మీట్ ను నిర్వహించింది మూవీ టీమ్. పేట్ జంక్షన్ సినిమా రిలీజ్ అయింది. టోటల్ ఏపీ అండ్ తెలంగాణ ఆల్ థియేటర్స్లో మ్యాక్సిమం మంచి థియేటర్స్లోనే రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరితోటి. వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి ఒక పాజిటివ్ టైప్, మళ్ళీ రివ్యూస్ కూడా అన్నీ బాగానే వచ్చాయి. ఈ మధ్యన మనం అందరం రివ్యూస్ చూసి వెళ్తాం మూవీస్కి కాబట్టి ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఆ హ్యాపీనెస్సే మనందరం సెలబ్రేట్ చేసుకుందామని ఒక మీడియా ద్వారా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి, పిలవగానే వచ్చారు. అండ్ ఎందుకంటే ఎందుకు ఈ హ్యాపీనెస్ ఉందంటే ఎంతో కష్టపడి తీసాం సినిమా, దాని రిజల్ట్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. మెల్లమెల్లగా నిన్నటి నుంచి క్రౌడ్ మళ్ళీ ఇంకా ఈ రోజుకి ఉన్న థియేటర్స్లో పెరిగారు. సో అదే మౌత్ టాక్ ద్వారా ఇంకా రేపు కూడా వస్తారని ఎక్స్పెక్టేషన్ మాకు. సో ఆ హ్యాపీనెస్ మేము మా టీం అందరము సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి ఈరోజు ఈవినింగ్ అందరం కలిసి గ్యాదర్ అయ్యాము మీడియా వాళ్ళతో కూడా. ఎంత మంచి రెస్పాన్స్, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అంతే యాజ్ ఇట్ ఈజ్గా ఎవరితో కూడా నెగిటివ్ మార్క్ లేకుండా మంచి రేటింగ్ తోటి అందరితో పాజిటివ్ రెస్పాన్స్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఏదైతే చెప్పాలనుకున్నారో సొసైటీకి, ఏదైతే మేము అన్నామో ఫస్ట్ నుంచి ఏదైతే ప్రామిస్ చేసామో అది కరెక్ట్గా డెలివరీ చేసామని చెప్పేసి అందరి దగ్గర నుంచి, మా వాళ్ళు బయట అందరు పబ్లిక్ దగ్గర నుంచి కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. Movie has got really positive response and the reviews and everything was very good. I'm very happy that it's my first Telugu movie and it has given a hit and everybody are liking it. The audience response is too good and I'm just really happy that it has done well. We got very good comments for our performance and for the songs. Everybody liked the songs. Movie is a visual treat for the audience if they are coming and watching it in the theaters. It's a proper theater oriented movie. The action is too good. Generally I was not a action movie person, but yesterday I literally watched my own movie with so much of happiness. సో ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.